పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. రైతులు, మహిళలు, పేదలు, యువతకు బడ్జెట్లో పెద్దపీట ఉంటుందన్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి తమ ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్రపతి ప్రసంగంపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. గుర్రపు బగ్గీల రాష్ట్రపతి మేడం రాగానే పార్లమెంట్ ఆకిట్ల ఇట్లా ఎదుర్కొని లోపటికి తోలుకపోయిండ్రు. ముంగట రాజదండం వెనకాల కడుమోళ్ళు. అది ఇడ పెట్టినాక ముర్ము మేడం మీదకి పోయి అందరికి శనార్థి చెప్పి స్పీచ్ సురువు చేసింది. పాత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సార్ తలుచుకొని కుంభమేళ తొక్కిసలాటను యాద్ చేసి దేశాన్ని ముంగటికి తీసుకుపోతానికి సెంటర్ గవర్నమెంట్ ఎంత తనలాడుతుందో పాఠం చదువుతుంటే ప్రధానమంత్రి సారు, సెంటర్ మంత్రులు, బీజేపీ ఎంపీలు సపర్లు కొట్టుకుంటున్నారు. 25 కోట్ల మందిని పేదరికంలోకి వెళ్ళి బయటికి తెచ్చినాము, 3 కోట్ల కుటుంబాలకు ఇండ్లు కట్టించినాము, చక్కటి చదువుల మీద నజరేసినాము, మహిళలకు రిజర్వేషన్లు తెస్తున్నాము, కొత్త జాబులు ఇస్తున్నాము, జమిలీ ఎలక్షన్లు, వక్ఫ్ బోర్డు, ఆర్టికల్ 370 రద్దు, డిజిటల్ సేవలు, ఏఐ టెక్నాలజీ, రాకెట్ ప్రయోగాలు, ఆటలు, కంపెనీలు అన్నిట్లో దేశం దూసుకుపోతుంది అనుకొచ్చింది మేడము. జెప్పున్నే దునియాలో పైసా పతారా ఉన్న దేశాలలో 3వ ర్యాంకు కొడతామట మనము. मेरी सरकार के प्रयासों से आज विश्व के सांस्कृतिक मंच पर भारत ने ग्लोबल लीडर की पहचान बनाई है। 2047 में अवश्य विकसित, सशक्त, समर्थ और समृद्ध भारत देखेंगे। రాష్ట్రపతి స్పీచ్ సూపర్ అని బీజేపీ గ్రూప్ వాళ్ళంతా తారీఫ్ చేస్తుంటే గవర్నమెంట్ సూర్యకి చూడు తప్పితే దేశంలో ఉన్న తిప్పలు చెప్పలేదని కాంగ్రెస్ గ్రూప్ పార్టీలు అనుకొచ్చినాయి. అయితే ఇంకా పైసల మంత్రి నిర్మలమ్మ ఆర్థిక సర్వే రిపోర్టు పెట్టింది లోక్సభలో, రాజ్యసభలో. ఇక రేపు బడ్జెట్ పెడుతుంది. దేనికెంత తీస్తారో, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తారో లేదో చూడాలి. माँ लक्ष्मी से प्रार्थना करता हूँ कि देश के हर गरीब एवं मध्यम वर्ग समुदाय पर माँ लक्ष्मी की विशेष कृपा रहे. అయితే రాష్ట్రపతి మేడం చాలాసేపు మాట్లాడే వరకు అలసిపోయినట్టు అనిపించిందని సోనియా గాంధీ మేడం అన్నందుకు అట్లెట్లంటది పెద్దమ్మను అవమానించినట్టే అని రాజకీయ రచ్చ నడుస్తుంది. No, the poor lady, the president was getting very tired by the end. Repeating the same thing again No, and she again. could hardly speak, poor thing.